భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రజాస్వామ్య సౌధాన్ని నిలపడం కోసం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిణమిల్లాలని చెప్పేసి ఏ రాచరికమైతే వేల ఏళ్లుగా ఈ దేశంలో మనుషులకు సమాన విలువలు ఇవ్వకుండా, మనుషులుగా గుర్తించకుండా, హక్కులు లేకుండా నిరాకరించిన వ్యవస్థ నుంచి మన అందరినీ కూడా స్వాతంత్ర భారతదేశంలో ప్రతి మనిషికి సమానంగా హక్కులు ఉండాలని చెప్పేసి, ప్రజాస్వామ్యంలో అందరికీ మాట్లాడే హక్కు ఉండాలి, అందరికీ జీవించే హక్కు ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం ద్వారా, భారత పార్లమెంటు ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలపడం కోసం, ప్రజాస్వామ్య విలువల్ని పెంచడం కోసం అనేక త్యాగాలు చేసి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఈ ప్రజాస్వామ్య సౌధంలో, పార్లమెంట్లో అనేక రకాలుగా త్యాగాలు చేసి మనందరికీ ఇవాళ అవకాశాలు కల్పించి హక్కులు కల్పిస్తే, ఇవాళ అట్లాంటి పార్లమెంట్ మీద, అట్లాంటి ప్రజాస్వామ్య సౌధం మీద ఇవాళ కొంతమంది నిరసన తెలపడం కోసం దాడులు చేస్తే, ఆ దాడులు ఎందుకు చేశారు, ఏ కారణాలతో చేశారు అని చెప్పేసి దాని గురించి ఆలోచించకుండా దాన్ని ప్రశ్నించినందుకు, దాన్ని ప్రశ్నించిన ప్రతిపక్షాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే అనేక ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన దాదాపు 141 మంది పార్లమెంటు సభ్యులను నిస్సిగ్గుగా ఈ దేశంలో మోడీ, ఈ దేశంలో అమిత్ షాలు రాజ్యాంగ హక్కులు కారవేస్తూ వాళ్ళను సస్పెండ్ చేయడం అంటే ఈ దేశంలో అత్యంత దుర్దినం, ఈ ప్రజాస్వామ్యానికి, ఈ దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత చీకటి రోజని చెప్పేసి మనం అందరం కూడా భావిస్తూ, మరొక వైపు భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, భారతదేశంలో భారత రాజ్యాంగ విలువల్ని కాపాడడం కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మన నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఆ సేతు హిమాచలం రాత్రనక పగలనక చలనక ఎండనక వారనక అనేక రకాలుగా త్యాగం చేసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ దేశంలో అసమానతలను ధ్వంసం చేయడం కోసం, ఈ దేశంలో న్యాయం కోసం, ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ గారు కష్టపడి పనిచేస్తూ ఉంటే, మిగతా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పనిచేస్తూ ఉంటే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఈ దేశంలో మనువాదాన్ని నిర్మించడం కోసం, ఈ దేశంలో అసమానతలు నిర్మించడం కోసం పార్లమెంట్లో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, మాట్లాడే గొంతు లేకుండా అంచివేసే ప్రయత్నం చేయడాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీగా, అలాగే ఉస్మానియా విద్యార్థిగా చాలా తీవ్రంగా ఖండిస్తూ, ఖచ్చితంగా మనమందరం కూడా గత 10 ఏళ్లలో చూసినాం, ఈ తెలంగాణ ప్రాంతంలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, జీవించే స్వేచ్ఛ లేకుండా భయం మధ్య గడిపింది తెలంగాణ సమాజం మొత్తం కూడా. కానీ దానికోసం కాదు తెలంగాణ ప్రజలు పోరాడింది, తెలంగాణ ఉద్యమకారులుగా, విద్యార్థులంగా మేము పోరాడింది ఒక స్వేచ్ఛ కోసం, ఒక సమానత్వం కోసం, ఈ తెలంగాణలో జీవించే హక్కు కోసం పోరాడాం. కానీ 10 ఏళ్ల కాలంలో నిర్బంధాల ద్వారా, పోలీసు పహారాల మధ్య గడిచిన తెలంగాణ సమాజం కాలం రాగానే ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కు ద్వారా నియంత కేసీఆర్ను మట్టి కనిపించి ఇవాళ బొందబెట్టే చరిత్ర మన కళ్ళ ముందరనే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 3 నెలలు జరిగే ఎన్నికల్లో కేసీఆర్కు తెలంగాణ ఏ గద అయితే పట్టిందో అదేవిధంగా దేశంలో మోడీకి, అమిత్ షాకు, బీజేపీ ఖచ్చితంగా పడతాయని చెప్పేసి దానికోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన, అలాగే విద్యార్థులంగా, ఉస్మానియా విద్యార్థులంగా కంకణబద్ధులం, ఏ త్యాగానికైనా సిద్ధమని, ఈ దేశంలో బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మల్లరావణ గారికి